शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। गुरुवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। జీవులందరూ మిథ్యా వాసనా రూపులే. స్వప్నతుల్యంగా ఈ జీవులు తమ తమ వాసనానుసారంగా జగద్ విషయాలని పరస్పరం చూస్తున్నారు. వాసన పోదు, ఎంత చెప్పినా వాసన పోదు. గట్టిగా పట్టు కూర్చుంటే పూసుకున్నది ఎక్కడ పోతుంది? ఈ జీవుల పూర్వకర్మల వ్యవహారం కూడా వాసనానుసారంగానే మిథ్యే. వాసనలు ఈ జీవులు తమ వాసనలను అనుసరించే పరస్పరం సంభాషించుకుంటున్నారు, పరస్పరం దర్శించుకుంటున్నారు. స్వప్నంలో జీవుల వలననే ఇక్కడ వాసనా స్వప్నం ప్రవర్తిస్తోంది. వాసనలు తొలగితే ఆత్మ శేషిస్తుంది. ఆత్మస్వరూపం దృష్ట్యా జీవులలో కనిపించే భేదమంతా భ్రమాత్మకమే, వాస్తవం కాదు. కాబట్టి కొంతమంది, ఎవరు విజయ, సాధన కష్టమన్నావు. సాధన ఎప్పుడూ కష్టం కాదు. సాధన నిన్న చెప్పినట్టుగా ఇష్టంగా నేను చెయ్యాలి అనుకున్నప్పుడు, ఇష్టమైనప్పుడు అది ఎప్పుడు కష్టం ఉండదు. అవునమ్మా, అలాగే అమ్మా. సాధన ఎప్పుడు బాగుంటుంది. మన సాధన బాగుంటుందని మళ్ళీ మనం చెప్పుకోకర్లేదమ్మా. ఎందుకంటే దానిలో ఉన్న ఆనందము ఇంకా వేరే ఏ సాధనలో కూడా ఉండదు. కాబట్టి ఇది ఆనందందే, అది కాదు మనం గుర్తించవలసింది. కష్టము అని కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కష్టం అనుకున్న నాడు సాధన ముందుకు వెళ్ళదు. సాధన అనేది అత్యంత, మీకు చెప్పబడింది అత్యంత సులభమైనది. ఇది సర్వకాల సర్వ అవస్థల యందు చేసుకోగలిగినంత సత్తా ఉన్నది. అంతేగాని ఇది కూర్చున్నప్పుడే, ఏ పని లేనప్పుడే, మనసు బాగున్నప్పుడే అనడానికి లేదు. మీరు ఎప్పుడూ చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసుకుంటే అన్ని బాగుంటాయి. ఎలా అయితే మీ కొన్ని మార్పులు జరిగాయి అన్నారు. ఆ మార్పులు మరి నీకు ఆనందాన్నే ఇచ్చాయి కదా. నీకు ప్రవచనం వినడానికి అడ్డం లేదు. ఇప్పుడు సాధన చేసుకోవడానికి సమయం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నీవు సాధనని కొంత ఇష్టంతో ప్రారంభం చేశాక జరిగాయి. కాబట్టి ఇంకా ఆ ఇష్టాన్ని పెంచుకుంటూ చేస్తే అది అత్యంత సులభం అవుతుంది. కష్టం అనే మాట స్మరణ కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే నువ్వు మనసులో సంకల్పం కష్టము అంటే అది ముందుకు వెళ్ళనే వెళ్ళదు. సరే అమ్మా. కాబట్టి వాస్తవానికి ఆత్మ మాత్రమే సత్యము. అలానే ఈ ప్రపంచంలో చరించు, అంతేగాని ఓ ఇక్కడే ఉంది గుడ్డి ఎద్దు చేతిలో పడి మేసినట్లు జీవించకు. అంటే వాడు చేశాడు కాబట్టి నేను చేశాను కాబట్టి ఇంకోడు అలా అదేదో చేసుకుంటూ పోతాడు. మొన్నే కథ కూడా చెప్పాను. స్నానం చేస్తూ వాడు పెట్టాడని, ఒకడు పెట్టాడని ఇంకోటి పెట్టాడు. ఏమైంది? నష్టపోలేదు. కాబట్టి ఆ విధంగా చరిస్తే స్వప్నంలో స్వప్న రూపులకు జీవుల మధ్య ఎట్లా వ్యవహారం సిద్ధిస్తోందో అలాగే ఈ జాగ్రత్త జీవుల మధ్య వాసనా చమత్కారం అనుసరించి వ్యవహారాలు సిద్ధిస్తున్నాయి. అర్ధక్రియా సామర్థ్యం. స్వప్నంలో ఆకలితో పదార్థాలు స్వప్న కల్పనలోంచి పొంది సుష్టిగా భుజించి తృప్తిని అనుభవిస్తున్నాడు, చూచావా? అలాగే జాగ్రత్త సంకల్పములను సంవిత్తు పొందుతోంది. కాబట్టి అక్కడ వాడు తేన్పచ్చు. స్వప్నంలో నిజంగా ఆకలేసి కళ్ళు మూసుకుని స్వప్నం కంటే వాడు ఆకలి తీరుతుందా?
అప్పుడైనా మనకు తెలియాలి. ఇవి చాలా చెప్పుకున్నాం కదా స్వప్నం గురించి. జాగ్రత్తలో స్వప్నం అస్పష్టం, స్వప్నంలో జాగ్రత్త అస్పష్టం, వాటి భేదం అంత మాత్రమే. శుద్ధము ప్రకాశశీలమగు సంవిత్తు స్వయంగా నిజ స్వభావస్థమై భాసిస్తోంది. ప్రతి జీవుడు శుద్ధ సంవిత్ స్వరూపుడే. అట్టి శుద్ధ సంవిత్ యొక్క స్ఫురణలే లోకంలో ఇది జాగ్రత్త, ఇది స్వప్నం అనే శబ్దాలతో సంగలతో చెప్పబడుతోంది. ఈ సృష్టి దేహము మొదలైన మోక్ష పర్యంతం ఈ విధంగానే స్ఫురిస్తూ ఉంటాయి. అట్టి ఈ స్ఫురణయే సృష్టి. వాస్తవానికి చూచువాడు చూడబడేది అగ్ని, ఉష్ణత్వము, వాయువు, చలనత్వము, జలము, తరంగత్వము ఇలాంటివన్నీ కూడా ఒకదానికొకటి భేదం లేదు. అలాగే సంవిత్తుకు దానిచే దర్శించబడే జాగ్రత్త స్వప్న దృశ్యములకు భేదం ఒకంత కూడా లేదు. స్వప్నమంతా శాంత సౌమ్య రూపుడగు స్వప్న ద్రష్టలో బయలువడిన భావన విన్యాస చమత్కారమే. సమస్తము నిరాకారము శాంతమైనట్టి బ్రహ్మమే. ఈ జగత్ సమూహమంతా నిజ దృశ్య రూపముచే అసత్తు, అధిష్టాన చిత్రూపముచే సన్మయం. ఇదంతా కూడా నైతి అనే నిషేధ శృతి వాక్యములను అనుసరించి పరబ్రహ్మ స్వరూపంగానే తెలియబడుతుంది. కానీ వ్యవహార దశలోనూ బ్రహ్మం జగద్రూపంగా ఉద్భవించటం, ప్రళయ రూపంగా నశించటం, దృశ్య రూపంగా అనుభవం అవటం అన్ని జరుగుతున్నాయి. పరమార్థ దృష్టి ఎందో ఇదంతా కేవలం చిన్మాత్రమే. అజము, శాంతము, ఏకము, నిర్మలమగు బ్రహ్మమే ఇదంతా. కుమ్మరివాడు మట్టితో కుండలను, బొమ్మలను, చక్రములను మొదలైనవి తయారు చేసి ప్రదర్శిస్తాడు కదా. బ్రహ్మదేవుడు అనే కుమ్మరి హృదయం అనే భూమిలో కల్పించిన ఆకాశము, వాయువు, పృథివీ మొదలైన మూల పదార్థత్వము, వాటి కార్యకారణత్వము అలా వర్తిస్తుంది. ఓ వ్యాధుడా, నీ హృదయంలో అరణ్యము, వేట, మృగాలు, స్వప్నం మొదలైనవన్నీ ఉన్నాయి కదా. అలాగే బ్రహ్మదేవుని హృదయంలో ఈ సృష్టి, దీని అందరి కార్యకారణ భావాలు మొదలు అన్ని కూడా ఉన్నాయి. అయితే ఇదంతా స్వప్న సదృశమే సుమా. స్వప్నంలో కార్యకారణ భావం వంటిదే ఈ జాగ్రత్త అంతర్గతమైన కార్యకారణ. నీవు నీ స్వప్నావస్థలో ఏవి ఎలా కల్పిస్తావో, ఏ నగరాదులు భావన చేస్తావో అవన్నీ అలాగే చూస్తావు కదా. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా, ఈ జగత్తు యొక్క కార్యకారణాలన్నీ కూడా ఆ బ్రహ్మదేవుని సంకల్పాలే అని చెప్పాడు. గురువుగారు నమస్కారం. గురుగారు పాదాభివందనాలు గురుగారు. ఇక్కడ ఈ సృష్టి అవన్నీ కూడా బ్రహ్మదేవుని సంకల్పాలే అని చెప్పారు అని అన్నారు ఉంది కదా గురుగారు. ఆ బ్రహ్మదేవుడు అన్నది కూడా సంకల్పించుకున్నది కూడా ఈ జీవుడే కదా గురుగారు. ఇదంతా అది కూడాను అసత్యమే కదా గురుగారు. జీవుడేం సంకల్పించలేదు. జీవుడు బ్రహ్మాన్ని సంకల్పించుకున్నాడా? లేదు. ఆయన వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మము అనేవాడు బ్రహ్మని విష్ణుమూర్తులని ఆయన పెట్టాడు ఓ పనికి అన్నట్టుగా. ఎందుకంటే నువ్వు జీవుడు అనేవాడికి నేను ఎలా పుట్టాను అన్న ప్రశ్న వేసినప్పుడు వాడికి ధైర్యంగా ఉండడానికి బ్రహ్మదేవుడి సృష్టిరా నువ్వు అని చెప్పడానికి. అంతే తప్ప ఇది ఆ బ్రహ్మము అవన్నీ కల్పనే. ఏది బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు వీళ్ళందరూ కూడా నువ్వు ఎలా కల్పనో జీవుడు కల్పించలేదు వాళ్ళని. జీవుడు ఎలా కల్పిస్తాడు? జీవుడికి బ్రహ్మము అయిన తర్వాత వాడికి ఈ సృష్టి అర్థమవుతుంది. అప్పటి వరకు నన్ను ఎవరో పుట్టించారనే కదా వాడు భావిస్తాడు. అవును గురువు గారు. వాడు బ్రహ్మ ఉన్నాడని వాడు ఎలా అంటాడు? వాడికి తెలియదు కదా. వాడు ఏమంటాడు? పెద్దగా ఏదో చదువుకున్నాక పెద్దవాళ్ళ ద్వారా విని సృష్టి అనేది అంటే ఈ జీవరాశులన్నిటినీ ఆ బ్రహ్మ సృష్టించాడు, విష్ణుమూర్తి పాలిస్తాడు, శివుడు ప్రళయం సృష్టిస్తాడు అని చదువుకున్నారు, అది విన్నారు. కానీ కల్పన ఎక్కడ, సంకల్పం ఎక్కడ జరిగింది వాడికి? వాడు అప్పుడు చూశాడు ఆ బ్రహ్మలోకం ఎలా ఉంటుందని. మనకేం తెలుసు? సినిమాలు చూశాక ఓహో ఇలా ఉంటుంది అనుకోండి. నిజంగా అలా ఉంటుందా? తెలీదు మనకి. చూసావా బ్రహ్మలోకం? నువ్వు సంకల్పం చేయగలవా? లేదు గురుగారు.
కాబట్టి జీవుడు అనేవాడు అజ్ఞానే. వాడు అజ్ఞానంతోనే పుట్టాడు. ఎందుకంటే వాడి పూర్వజన్మ కర్మలు ఇవన్నీ జీవుడుగా ఉన్నప్పుడు వాడికి ఉన్నాయని చెప్పారు కదా. అయితే వాడికి తెలియబడింది, వాడి అదృష్టవశాత్ అనండి, ఇంకోటనండి, ఏ కారణాలు చెప్పినా వాడికి ఉన్నది బ్రహ్మమే నాతో సహా అని తెలియబడింది. తెలియబడిన తరువాత అప్పుడు వాడు ఇవన్నీ పరమ అసత్యాలు, ఇదేది కాదు, నేను బ్రహ్మము అన్నది మాత్రమే పరమ సత్యము. కాబట్టి నేను ఆ బ్రహ్మంగానే ఉండి తీరాలన్న దృఢ నిశ్చయం చేసుకోవాలి. వాడికి ఇంకా సంకల్పాలతో పనే ఉంది. బ్రహ్మం ఎప్పుడు సంకల్పించలేదు. బ్రహ్మ సంకల్ప అంటే ఏ బ్రహ్మం మాత్రమే కలదు, అది సంకల్పించిందని చెప్పుకున్నామా? రూపం లేని వాడు ఎలా సంకల్పిస్తాడు? గురువు గారు, ఆ ఉన్నది బ్రహ్మమే, అదేదో ఒక కారణం వల్ల ఈ జగత్తు అనేది ఏర్పడుతోంది. కారణం ఏం లేదు, అదే చెప్పింది. అందుకే చిన్నపిల్లలు ఏదో చేస్తారమ్మా, కారణం అని చెప్పగలవా? లేదు గురువు గారు. అంతే. ఒక 6 నెలల తర్వాత నుంచి వాడు ఏదేదో అల్లరి, అంటే ఏదో ఆటలు ఆడుతూ ఉంటాడు. వాడు అది ఎందుకు చేశాడు అన్న కారణం గాని, ఒక వివరణ గాని నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేను గురువు గారు. అంతే. అందుకే ఆయనకి కార్యకారణాలు లేవు బ్రహ్మంకి. ఎందుకంటే అంతే, అది నువ్వు బ్రహ్మం అయితే అర్థమవుతుంది. అంటే అర్థమవుతుందంటే అక్కడ ఏదో ఉందని కాదు, ఏమీ లేదన్నది అర్థమవుతుంది. అప్పటి వరకు కన్ఫ్యూజన్. అలాగే గురువు అప్పటి గారు. వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కార్యకారణాలు లేవు. చిన్నపిల్లాడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఏం చెప్తారు చెప్పు? వాడికి కొంత ఊహ, లేకపోతే ఇది అలా ఆడాలి అన్న ఏదో వచ్చే వరకు కూడా వాడికి తెలుసండి అంతకుముందు ఆడాడని నువ్వు అంటావు. కానీ ఆ తెలియక ముందు వాడు ఆడతాడు. వాడు ఒక పని చేస్తాడు, ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. పిల్లలు చూడు, కొంతమందిని చూస్తే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక్కోసారి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. వాడికి అప్పుడు ఏం తెలుసు? అది మనం ఎక్స్పెక్ట్ చేయగలవా వాడికి తెలుసు అని? లేదు గురుగారు. కాబట్టి ఎలాగైతే అంటే నీకు ఉదాహరణ చూపిస్తాడు ఆయన, ఎలాగైతే అక్కడ నువ్వేది చేయలేవు, వాడికి ఉంది అని అనగలవా? పోనీ వాడికి ఒక ఆలోచన ఉంది, వాడి మనసులో ఒక కారణం ఉంది, అందుకే ఆ వెధ పని చేశాడని అనగలవా? మంచి పనం ఏదైనా సరే అనలేను గురుగారు. అంతే. కాబట్టి బ్రహ్మ కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కదా, కార్యకారణాలు లేవు ఆయన చేసేదానికి. ఆయన చేశాడు అంతే. ఎందుకంటే ఆయన అంటూ ఒక ఆయన ఉన్నాడా? బోధ కోసం మనం ఆయన ఉన్నాడు అన్నాం. ఉన్నది బ్రహ్మమే. అది ఏమిటి? దానికి ఏదీ లేదు, ఏ పేరు లేదు. కాబట్టి మనం ఏం చేస్తాము? బ్రహ్మాండమైన పేరుని బ్రహ్మం అన్నాం అంతే. కానీ ఏదో ఉంది కదా, అదేదో అది శక్తి అంటావా, ఇంకోటి అంటావా, నీ భాషలో నువ్వు ఏదన్నా అనుకో, ఆయనకి ఏమన్నా లోపమా? లేదు గురువు గారు. నిన్న మనకి మొన్న వచ్చినప్పుడు ఒక అమ్మవారి రూపంలో వచ్చింది అన్నాడు. అయ్యో ఇదేంటంటే బ్రహ్మ, ఇప్పటి వరకు మనం మొగాయన అనుకున్నాము, ఆడావిడ అని సందేహం వస్తే ఏం చేస్తాం? నామరూపాలే లేవంటే నువ్వు స్త్రీ పురుషుడు అంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ ఆయనకి ఆ రోజు ఆ విధంగా కనపడింది అంతే తప్ప ఏమంటే ఇప్పటి నుంచి బ్రహ్మము ఉన్నది అని అన్నాం. మరి ఆయన ఉన్నాడు అంటున్నాం, బ్రహ్మం ఉన్నాడు అంటున్నా. ఇప్పుడు మరి మనకి ఎట్లా కుదురుతుంది? ఒరే వాడికి అసలు నామరూపాలు లేవురా, నువ్వు ఎలా అంటావు స్త్రీ పురుషుడు అని? స్త్రీ పురుష భేదం నీకున్నది కానీ జీవుడు అనే వాడికి ఉన్నదా? జీవుడికే కదా, జీవుడికే ఉన్నది. ఎప్పుడు ఐడెంటిటీ ఉన్నప్పుడు కదా ఫలానా అని చెప్తున్నావు. నేను ఉన్నప్పుడు జీవుడికి ఉంటుంది, లేకపోతే లేదు. లేకపోతే అంతా బ్రహ్మమే, ఇంకేమీ లేదు. ఇక్కడ ఆ అర్థం చేసుకోవాలి, ఆ సూక్ష్మం. కాబట్టి జీవుడు ఐడెంటిటీ ఉన్నవాడు అన్నాడు, వీడు స్త్రీ వీడు పురుషుడు అని. పుట్టిన పిల్లాడు అన్నాడా? కాబట్టి జీవుడు అనలేదు, ఐడెంటిటీ ఉన్న జీవుడు అన్నాడు. వాడు అజ్ఞాని. పుట్టిన పిల్లవాడి జ్ఞానే అజ్ఞానం మీరు నిర్ణయించగలరా? లేదు గురుగారు, నిర్ణయించలేము. కాబట్టి జీవుడికి ఆ భేదం లేదు, ఐడెంటిటీ ఉన్న జీవుడికే భేదం.
ఐడెంటిటీ వచ్చాక కదా గోళలు మొదలయ్యాయి. ఆ కానీ ఇంకా అర్థం పోలేదుగా, ఐడెంటిటీ అక్కర్లేదన్నా కూడా పట్టుకుని వేలాడుతున్నారు కదా. ఆ, వేలాడాను గురుగారు, ఇంకా వేలాడుతూ. వేలాడుతున్నావా లేదో చూసుకో. ఇంకా వేలాడటం మానేయాలి. ఉమ్. మానేశాను గురుగారు, దీక్ష పెట్టుకుని. చాలా సంతోషం. అర్థమైంది గురుగారు. ఫాదర్ గురుగారు, గురుగారు కానీ ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. అది పూర్ణత్వం వచ్చినప్పుడే అర్థం అవుతుంది అని వదిలేనా గురుగారు. ఏమిటది, ఏం కన్ఫ్యూజన్? ఉమ్, ఇప్పుడు నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, నేను బ్రహ్మం స్వరూపమే కదా, సో కానీ అజ్ఞానంలో ఉన్నందువల్ల అంతా కనిపిస్తోంది, లేకపోతే అంత బ్రహ్మమే అన్నప్పుడు ఇంకా ఆ బ్రహ్మదేవుడు శివుడు బ్రహ్మ సంకల్పం అలాంటివన్నీ ఏమి ఉండవు కదా. మరి కరెక్ట్. మరి బ్రహ్మ సంకల్పం వల్ల సృష్టి ఉంది అని చెప్పంటే అది అవునమ్మా, అజ్ఞానికి చెప్పాడు ఆయన, బోధది. నువ్వు బోధ తీసుకొచ్చి నీ భావన అంటే ఎలా కుదురుతుంది? అర్థమైంది గురుగారు ఇప్పుడు. పిల్లవాడు జ్యూస్ అని తెచ్చిస్తే అది నిజమైన జ్యూసా? లేదు గురుగారు, నిజమైన జ్యూస్ కాదు, అది అది ఆట. నీకు తెలుసు కదా. కానీ తెలుసు. పిల్లవాడిని ఎంటర్టైన్ చేయడానికి. అలాగే బోధ ఒక అజ్ఞానికి చెప్పినప్పుడు ఇది ఎలా జరిగింది అన్నాడు వాడు. అడిగాడు వ్యాధుడు, ఎలా జరిగింది స్వామి చేశాడు. అరే ఈ బ్రహ్మ సంకల్పం వల్ల ఇది జరిగింది అన్నాడు. అప్పుడు వాడు తృప్తి పొందుతాడు కదా, జ్ఞానం వచ్చాక చెప్పాడు. అర్థమైంది గురుగారు, ఇప్పుడు అర్థమైంది గురుగారు. ఆ, అర్థమైంది గురుగారు. చెప్తుందా? కాక్రోచ్కి ఇల్లు ఎక్కడుంది, కుక్కలకి ఇల్లు ఎక్కడుంది అని అడిగేవాడు పిల్లలు. నేను చెప్పేదాన్ని రోడ్డు కింద ఉంటాయిలే వాళ్ళ ఇల్లు అని చెప్పేదాన్ని. అక్కడ ఉంటాయని వాళ్ళకి అదో సాటిస్ఫాక్షన్. వాళ్ళకి ఇల్లు లేదే అదే అంటే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుందా? పెద్దయ్యాక అర్థమయ్యి ఎంత మోసం అమ్మా అన్నారు, నవ్వుకున్నారు. మోసం ఏముంది అందులో కదా. ఆ లేదు. సమయాన్ని వాడి బుద్ధికి ఏది అర్థమవుతుందో ఆ విధంగా మనం చెప్పాలి. అంతేగాని వాడిని కూర్చోబెట్టి సరే కూర్చోరా అడిగావు కదా, వాటికి అలా ఉండవుగా ఇళ్ళవి, మనుషులంటే కట్టుకుంటారు అని ఇంత పొడుగు చేత వాడికి ఏమైనా అర్థం అవుతుందా? ఆ చిన్నపిల్లలకి అర్థం అవుతుంది. అజ్ఞానికి ఎందుకంటే వాడికి మనసులో ఫిక్స్ అయిపోయాడు, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడు అమ్మవారు వినాయకుడు ఇన్ని ఫిక్స్ అయ్యాడు. సోమ మంగళ బుధ వారాలను ఎన్ని రోజులు అన్ని దేవుళ్ళు ఉన్నారు, ఫిక్స్ అయిపోయాడు వాడు. వాడికి ఒకటేసారి వాళ్ళు లేరు అంటే అర్థమైంది గురుగారు. లేదు అంటే అది డైజెస్ట్ చేసుకోవటం వాడు కష్టం. ముందుకు వాడు ఏంటి ఇలా చేశాడని మొదటికే మోసం వస్తుంది. అందుకని ఎలా చెప్పాలో అలా చెప్పుకుంటూ రావాలి. మొదటే తిడితే మీరు ఉంటారా అని అనలేదు నేను. మొదటేసారి ఇట్లా చేస్తారా చేయరా అంటారా గురువులు? అన్నారు. నెమ్మదిగా వాడికి బాహ్య ప్రపంచం అర్థమయ్యి, ఒరే ఈ బాహ్య ప్రపంచం మీకు ఇలా దుఃఖాన్ని కలగచేస్తుందిరా, నువ్వు బంధాల పట్ల ఇంత వ్యామోహంతో ఉన్నావే, ఏ బంధమన్నా నీకు మళ్ళీ అంత ఇదిగా ఇచ్చిందా అంటే బంధాలన్నీ ఇలాంటివే. ఎందుకంటే నువ్వైనా అన్ని బంధాలకి ప్రేమగానే ఉన్నావా, అందరికీ సాటిస్ఫై చేయగలిగేవా అంటే నీలో కూడా లోపం ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఇలాగే ఉంటాయన్న వాటన్నిటినీ అర్థం చేస్తూ బోధ చేస్తారు. అర్థం చేసినప్పుడు కదా మీకు అర్థమైంది. అవును గురుగారు, అవును నీకన్నా గురుగారు. బాగా నువ్వు కూడా అలాగే అన్నావు కదా టాటూ తల్లి. అన్నాను గురుగారు, అన్నాను. అప్పుడు ఏమన్నా అన్నారు? ఓకే మీ ఇష్టం అన్నారు. కానీ అవును గురుగారు. అసలు అర్థమవుతుందా మూర్ఖురాలివి అన్నారా? లేదు గురుగారు. తర్వాత నీకే అర్థమైన తర్వాత తెలుసుకుని వచ్చావు కదా, అప్పుడు కదా అంటే ఇంకా స్థిరంగా ఉన్నావు అంటే వెళ్ళిపోకుండా. అవును గురుగారు. అందుకని మీకు అర్థమైన తర్వాత కదా ఇప్పుడు వెళ్ళిపోకుండా ఉన్నాయి. అర్థం కాలేదనుకోండి కూర్చుంటారా, తిడితే ఒప్పుకుంటారా? కాకపోతే ఏంటంటే అర్థమయ్యి నిర్లక్ష్యం పెరిగింది గురువు పట్ల. అర్థమైనా కొద్ది గురువు పట్ల గౌరవభావం పెరగాలి, ఇలా తగ్గకూడదు. అంటే మేము జ్ఞానులం, ఇప్పుడు మాకు ఆజ్ఞలు అవసరం లేదు.
ఇలా భావన చేస్తూ ఉన్నారనుకోండి, అందుకే సాధన ముందుకు వెళ్ళట్లేదు. నేను ఎందుకు చెప్తానంటే అదేదో మీరు ఇది చేయాలని కాదు. అందువలన ఎక్కడైతే నిర్లక్ష్య భావం అంటే ఏ గురువుల వల్ల మీరు తెలుసుకున్నారో ఆ గురువు పట్ల మీ వ్యవహారం సరిగ్గా లేనప్పుడు మీ సాధన ముందుకు వెళ్ళదు. ఇది మీ మనసులోని భావమే, మీ నిర్లక్ష్యం అనేది మీ మనసులో భావమే. లేదండి అని మీరు అన్నంత మాత్రాన ఎలా కుదురుతుంది? ఆచరణ కనపడుతోంది కదా. గురువు చెప్పిన ఆచరణలు, మీరు చేసే ఆచరణలు ఏమన్నా అసత్యాలు చెప్పారా గురువు ఎప్పుడన్నా? గురువుకి ఏమవసరం ఆచరణలు? మీరు చేసేది అబద్ధం అని చెప్పడానికి. ఎందుకు ఇప్పుడు ఒక్కొక్కటి ఎందుకు చెప్తున్నారు? ఈ దోషాలు కూడా మీరు సరి చేసుకోవాలంటే మీరు గురువు పట్ల చేసే చెప్పడం ఎందుకండి? నా మానం నేను ఎక్కడ ఉంటాను, మిమ్మల్ని అందరిని పిలవాల్సిన అవసరం ఏముంది నాకు? మీరు వస్తానంటే సరే అని అవసరం ఉందా? మీ దోషాలను నేను భరించవలసిన అవసరం నాకుందా? గురువులకు ఎప్పుడు ఏ అవసరాలు లేవు. కానీ ఎక్కడి వరకు సహనమో అక్కడ వరకు సహనము అంటే ఇక్కడ అర్థము ఏదో భరించాడని కాదు. ఆ దోషాలను అప్పటి వరకు గురువు నజర్ అందాజ్ చేస్తారు. ఎప్పుడైతే ఆ శిష్యుడి యొక్క మనస్థితి ఉంది, కానీ మరలా ఈ గురువు దగ్గరికి వచ్చేసరికి ఆ మనసు అనేది స్వయంగా ప్రవర్తిస్తారు. కాబట్టి అక్కడ ఈ దోషం తొలగించుకుంటే గురువు అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక్కడ గురువు ఆగ్రహించాడని కాదు అర్థం, నీ దోషమే గురువు యొక్క అనుగ్రహాన్ని ఆపేసింది. నీ దోషమే ఆపేసింది. అది స్వయంకృతం. స్వయంకృతం తెలిసి కూడా మనం దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. తెలీదా? తెలుసు, కానీ చూసారా నిర్లక్ష్య భావం. అది అలా నిర్లక్ష్యం ఉంటే గురువు మాట ఆచరణ ఎలా జరుగుతుంది? జరగదు. చిన్న స్పీడ్ బ్రేకర్ ఉందనుకోండి, వెళ్ళిపోతారు. ఒకవేళ వెహికల్లో ఉన్నా ఆ స్పీడ్ ని అలా చేసుకోవచ్చు. పెద్ద వచ్చింది అనుకోండి, వాడు అక్కడి నుంచే మొదటి నుంచే తగ్గించుకుంటూ దూరం చూసి మంచి డ్రైవర్ అయితే చేసుకుని అలాగ వెళ్ళిపోతారు, లేదంటే బొక్కబొర్ల పడతారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ సాధన చేసి తీరాలి అన్న కొంత నిశ్చయానికి అయితే వచ్చారు. పూర్ణ నిశ్చయం అని అనట్లేదు, ఎందుకంటే దీక్షలు లేవు కాబట్టి. దీక్షలు అంటే దృఢ నిశ్చయం అన్న అభిప్రాయం. వచ్చారు కాబట్టి కనీసం ఈ దోషాలు నివారణ చేసుకుంటూ వెళితే సాధన ఇంకొంచెం ముందుకు వెళుతుంది. అంటే దీక్షలో దృఢ సంకల్పంలో సాంద్రత పెరుగుతుంది. అందువల్ల చెప్పడమే తప్ప నాకెందుకమ్మా, నేను గత్తలుపులు వేసుకుని కూడా చెప్పచ్చు కదా, మీ దోషాలన్నీ చూస్తూ. అవి గనక మనసులో పెట్టుకుంటే మీతో మాట్లాడగలరా ఏ గురువన్నా? లేదు గురుగారు, చాలా దోషం. వల్లన గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోకుండా ఎవరిని వాడే ఉద్ధరించుకోమన్నాడు కృష్ణ పరమాత్మ. అంతే, మీ సాధన వెళ్ళదు. ఎందుకంటే మీ మనసులో ఆ భావం ఉంది కదా. నిర్లక్ష్య భావం ఉన్నప్పుడు చేయగలరా? ఒకరి పట్ల నిర్లక్ష్య భావం ఉన్నప్పుడు మీరు ఇంటికి వచ్చిన అతిథిని గౌరవిస్తారా? మీ ఇంటికి ఒకడు వచ్చాడు, వాడి పట్ల మీకు నిర్లక్ష్య భావం ఉంటే వాడిని సరిగ్గా ట్రీట్ చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే మీ మనసులో భావమే కదా నిర్లక్ష్యం. వాడు ఏం చేశాడన్నది తర్వాత విషయం. భావం ఎవరిది? అదే ఇష్టమైన వ్యక్తులు వస్తే ఎంత ఓవరాక్షన్లు చేస్తారు. కాబట్టి భావం నీది. ఎప్పుడైనా సరే అవతల వాడి మీద చేస్తున్నారు, వాడు అలా చేశాడు కరెక్ట్, మరి నువ్వేం చేశావు ఇప్పుడు? మరి నీ మనసులో ఎందుకు భేదం వచ్చిందంటే ఎన్నో విషయాల్లో మనకంటూ మన అభిప్రాయాలు ఉన్నాయి, మరి మంచి విషయంలో ఎందుకు లేవు? ఇది దంచి వేసుకోవాల్సిన ప్రశ్న. వివేక విచక్షణాలతో పరిశీలించుకోవటం, నేను పరిశీలించుకోవటం. రమణ మహర్షి చెప్పిన నేనులో ఇన్ని ఉంటాయి. మనం చేసే ఏమిటి, మనం ఏం మాట్లాడుతున్నాం అది కరెక్టా కాదా, మనం ఆచరిస్తున్నాం కరెక్టా కాదా, మన భావన మనదా వాళ్ళదా? నా భావన వల్ల కదా నేను ఇలా ఆచరిస్తున్నాను, ఇది దోషం కదా, ఇది నేను తెలుసుకోమంటే ఆయన. అంతేగాని నేనంటే బ్రహ్మం అని సింపుల్ గా ఒక్క మాటలో తెలుసుకున్నామంటే ఇంకేం లేదంటే ఎలా కుదురుతుంది? ఆచరణ ఎలా సాధ్యం అవుతుంది? అప్పుడు ఆచరణ సాధ్యం అవ్వాలంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం చూడాల్సిందే. ఇది ధర్మమా అధర్మమా? అందుకనే రాముల వారికి యథాప్రాప్తమైన ఆచరించవయ్యా అని చెప్పాడు. అంత రాజుకే, కాబోయే రాజు.
వశిష్ఠుల వారు మరి అలా చెప్తాడా? కాబట్టి అందరూ కూడా ఒకడు చేశాడని మనం చెయ్యొద్దు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. కాబట్టి బోధ అందరికీ జరిగింది అంతే తప్ప ఒకడికి చెప్పి నువ్వు చెప్పరా అనలేదు. ఎవరి బుద్ధి స్థాయి ఏమిటో ఆ విధంగా బోధ అర్థమైంది. కాబట్టి స్థాయి ఎలా ఉన్నా ఎవరిది వాళ్ళది ఉన్నది పరబ్రహ్మమే అని తెలిసింది. కాబట్టి ఆ పరబ్రహ్మం ఆచరణ ఎలా చేయాలో దృఢంగా నిశ్చయించుకోండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 ఒకడు చీకటిలో పామును చూచాడు, చాలా భయపడ్డాడు, చెమటలు పట్టాయి. ఆ పాము అతని కాళ్లకు చుట్టుకోబోతున్నట్లుగా అనిపించింది. విదిలించుకుంటున్నాడు. పాము కాటు వేస్తే ఏమవుతుందో అతనికి తెలుసు. ఈ శరీరం అంతా విషం, ఇలా చనిపోవటమే కదా, ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయి. భయపడిపోతున్నాడు. ఈ లోపల ఎవరో దీపం తెచ్చి చూస్తే అది పాము కాదు, త్రాడు మాత్రమే. వెంటనే అతడు చేత్తో తాడును పాదముల నుండి తొలగించి తన భ్రమకు తానే నవ్వుకుంటూ అవతలికి విసిరేశాడు. ఇప్పుడు మరలా త్రాడును చూస్తే ఇతపూర్వంలా చెమట పట్టడం, భయంతో కేకలు వేయటం చేస్తాడా? లేదు. ఎందుచేత అది పాము అన్న భ్రమ తొలగింది కనుక. అలాగే ఎప్పుడైతే శ్రవణ మననాది సాధనల అభ్యాసం చేత ఈ దృశ్యము దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైనట్టి బ్రహ్మముగా ఏ జీవునికైతే భాషిస్తోందో అతడిక బ్రహ్మము సర్వదా జగద్రహితం అనే పరమ సత్యాన్ని సుస్పష్టంగా నిర్దుష్టంగా గ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు అట్లా గ్రహించారో లేదో మీకే తెలియాలి. ఆ విధంగా అంటే భయరహితంగా తెలుస్తోంది అని కాదు కదా. ఇప్పుడు తెలుస్తోంది కరెక్టే, మరి ఇంకా దేనికి భయపడుతున్నారు? దేని గురించిన వ్యధ ఆలోచన? మరి దేని గురించి? ఉన్నది బ్రహ్మమే, చేసేది చేయించేది చెయ్యబడేది అన్యమే లేదంటుంటే మరి అప్పుడు దేనిని చూసి మీకు భయం? ఏం జరుగుతుందని భయం? ఏది జరిగినా మీ చేతుల్లో ఉందా? దాన్ని ఆపే శక్తితో ఏదన్నా లేదు. అలా ఉంటున్నారా లేదా అన్నది పాయింట్. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు, దానికేం సందేహం లేదు. కానీ ఆచరణలో ఎందుకు లోపం? ఎందుకంటే ఆచరణలో ఒక విసుగు, ఒక కోపం, ఇక రకరకాలు, ఒకరి మీద మనసుల్లో ఇంకా ద్వేషాలు, అనవసరమైన వాళ్ళ మీద కోపతాపాలు, అనుకోవటాలు. ఈ అనుకోవటాలతో వచ్చింది. ఆ అనుకోవటంలోనే ద్వేషము ఉంటుంది, కోపం, ఇంకా రకరకాలు కదా. గురువు గారి గురించి కూడా అనుకోవటాలు. గురువు గారి కోపం క్షణికం అని తెలిసి కదా, అమ్మో గురువు గారు కోపడ్డారు కదా ఎందుకులేండి అనుకుంటారు కదా. అవునా కదా? గురువు గారి కోపం క్షణికంగా ఉందా, రోజులు తరబడిందా? క్షణికంగానే ఉంటుందమ్మా. అమ్మో కోపంగా ఉన్నారు, వద్దులే మనం మాట్లాడితే ఎందుకు వచ్చిందిలే. చూసారా? ఆ అనుకోవటం ఎవరిది? కాబట్టి మీరే కదా గురువుతో మాట్లాడకుండా దూరం వెళ్ళారు.
గురువు మాట్లాడిన అన్నాడా? నజరం కే సామ్నే అజ్జా అన్నాడా? మళ్ళీ నా కంటికి కనపడకపో అన్నారు, అనలేదు కదా. కానీ మనం ఎన్ని అనేసుకుంటూ ఉన్నాం. ఇవే అన్ని, అవే బాహ్య ప్రపంచం వాటి కూడా అన్ని అనుకోవటమే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తన గురించి అంటే సెల్ఫ్ ఎంక్వైరీ చేయమన్నారు, సెల్ఫ్ గా అనుకోమల్లా. కాబట్టి ఈ దాంతో వచ్చాయి గొడవలు. వాడిని అనుకోమన్నాడు ఆ పావని. భయపడ్డాడు కాబట్టి వాడికి ఇది అవ్వలేదు. భయం లేని వాడైతే పావును విదిలించుకునేవాడు, లేదా ఏదో చేసేవాడు. వాడు నిజం పావైనా వాడు భయపడేవాడు. భయం వల్ల వాడు చాలా అదే కదా, ఒక భయం. అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మా గురించి చెడ్డగా అనుకుంటారేమో, ఇలా రకరకాలు. ఒకటే నేను ఎలా అంటాను, కుర్రకో బుద్ధి జీవకో రుచి అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ ఎవరైతే తెలుస్తుందో భ్రమ తొలగిన తర్వాత ఇంకా ఎందుకు భయం? వాడు భయపడతాడు, ఆ తర్వాత భయపడడు. కానీ మీరు తెలిసిన తర్వాత కూడా భయపడుతున్నారు, అనుకోవటం మానేయలేదు కదా. ఇక్కడ భయమా ఇంకోటా కదా, అనుకోవటం మానేయలేదు. సంథింగ్ ఈజ్ దేర్ అంతే. ఆ సంథింగ్ ఎప్పటికీ పోవటం లేదు. సంథింగ్ ఉన్నప్పుడు నిర్మలమైన బ్రహ్మము దొరకదు కాక దొరకదు. జన్మ మరణాలు కూడా నిజ స్వప్న తుల్యములే. ఆ విధంగా తన యొక్క స్వప్నంతో పోల్చదగిన మరణం పొందిన తర్వాత ఈ జీవుడు తన భావనా సంస్కారములను అనుసరించి వేరువేరైన జగత్తులను పొందుతాడు. ఇహలోకం పరలోకం కూడా నిరాకారముకు చిదాకాశమైన ఆయన అన్నారు. సరే, అయినా కూడా దేహ పతన అనంతరం ఏమిటి? సరే, ధర్మాధర్మాలైనా ఇవన్నీనా ఏంటని ఒక ఇంత పెద్ద సందేహం అడిగాడు. అప్పుడు చాలా పెద్ద ప్రశ్న వేసావయ్యా, సరే జాగ్రత్తగా విను. సంస్కార రూపంలో ఉన్న విహిత నిషిద్ధ అని అనిపించే ధర్మ అధర్మాలు, అట్టి సంస్కార సమూహ రూపము మనస్సు, అట్టి మనస్సులో దాగి ఉన్న వాసనలు, మనస్సు యొక్క యజమాని చిదాభాస రూపుడగు జీవుడు, ప్రాణచేష్టలే ప్రధానంగా కలిగి ఉన్న ఈ జీవుని దేహం. పొద్దున చదువుకున్నారు కదా దేహం గురించి. ఈ విధంగా ధర్మ అధర్మాలు, మనస్సు, వాసనలు, జీవుడు, దేహం మొదలైనవన్నీ మేఘమునందు కొండలు, లోయ మొదలైన కల్పిత దృశ్యాలు చూచేవాడు చే కల్పించబడినట్లుగా చైతన్యమునందు కల్పించబడినది. అవి వాస్తవం కాదు. అయితే ఎవరికి వాస్తవం కాదు? తాడం తెలిసిన వాడికి. తాడం తెలిస్తే చాలు. అది బ్రహ్మం అని తెలిసిన తర్వాత ఇవి లేవు. కానీ తెలిసిన తర్వాత కూడా పట్టుకున్నారు కదా, నేను జీవుణ్ణి అంటున్నారు కదా. ఇప్పుడు ప్రాబ్లం అంతా అక్కడే వచ్చింది. తెలిసిన తర్వాత కూడా అంటున్నారనే కదా, అంటున్నారు, అనుకుంటున్నారు, అనుకునేటట్టు చేస్తున్నారు. చూసారా, బ్రహ్మకున్న 3 లక్షణాలు మీకు కూడా ఉన్నాయి. చేసేది, చేయించేది, చేయబడేది, అది బ్రహ్మం. మీరు మీకు ఉన్నాయండి, కాబట్టి మీరు గ్రేటే. దేహం అనేది ఒకటి ఉన్నది, అది ఈ దృశ్య ప్రపంచంలోనే ఉంది. ఈ దేహం నాది, ఇవన్నీ నావి, ఈ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అనే భావన, ఇదంతా కూడా చిత్తమే కల్పన చేసుకుంటుంది. చేసుకుని ఈ చిదాభాసుడు అనే శాస్త్రీయ నామానికి అర్థమవుతుంది అంటే మీలో ఉన్న ఆ యొక్క ఆత్మకు ఆపాదిస్తున్నారు. ఆత్మ అంతా చేస్తుంది, లేదా ఆత్మ అనుకుంటుంది అనుకుంటున్నారు. ఆత్మ ఎందుకు అనుకుంటుంది పాపం, అది సాక్షి. సరే, మొత్తానికి ఏంటంటే జీవుడు ఐడెంటిటీ కోసం నానా గోల. సంకల్పంలో విహరిస్తున్నవాడు అంటే చూడండి, కూర్చుని కూడా కలలు కంటూ ఉంటారు కదా, అలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, ఇల్లు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఊహాగానాలు అయిన తర్వాత మళ్ళీ అక్కడే ఉంటాడు కదా. ఊహాలోకంలో కట్టాడనే కట్టిన ఇంట్లోకి వెళ్ళిపోతాడా? స్వప్నాల్లో విహరిస్తున్నట్టే. అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాడు? మళ్ళీ కొండ మీద ఉంటాడు కదా, కిందే ఉంటాడు.
కాబట్టి ఈ భౌతిక దేహం నేను కాదు అను సుజ్ఞానమును, దృఢమైన జ్ఞానము సముపార్జించుకునేనట్టి జీవుడు దేహ తాదాత్మ్యములకు ముందుగానే ఉన్న చిదాత్మ దేహుడుగా ప్రకాశిస్తాడు. దేహ తాదాత్మ్యం కలిగి ఉన్నప్పుడు అవన్నీ జ్ఞానము చే త్యజించినప్పుడు కూడా ఇతడు చిదాత్మ దేవుడే కదా. సరే, మరణించాక ఏమిటి? జీవించి ఉన్న వాని ఇహలోక బుద్ధి ఇక్కడ వస్తు విషయ వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలన్నీ పొందుతుంది. మరణించిన తర్వాత కూడా అతనికి పరలోక బుద్ధి స్వప్నం వలె స్వయంగా సిద్ధిస్తుంది. పరలోక బుద్ధితో వస్తు విషయ వ్యక్తిగత సమిష్టిగత వ్యవహారాలన్నీ స్వప్నాలలాగా పొందుతాడు. అంతా స్వప్నమే కదా, అంతా నిజమా? క్రమగానే పొందుతాడు. ఎందుకంటే జీవుడు అనేవాడు లేడు, కానీ నీవు జీవుడని వ్యవహరిస్తున్నావు, అందుకని అనుభవిస్తున్నావు. అనుభవిస్తూ అమ్మో బాధ అన్నావు, ఆహా ఆనందం అన్నావు. నిన్నెవడు అనుకోమన్నాడు? నేను జీవుణ్ణి అని నువ్వు అనుకోబట్టి కదా ఈ గోలంతా. నేను జీవుణ్ణి కాదు, నేను హాయిగా చిదాభాసుని పరమాత్మని అనుకుంటే గొడవ ఉందా? అనుకోవటం కాదు, వ్యవహరిస్తే ఆచరణలు. అట్లా అనుకోవటంలే కదా. అందువల్ల మరి ఉంటాయి బాధలు. నరకం ఉంటుంది, రంభ ఉంటుంది, ఉంటాయి దేవలోకాలు, పితృలోకాలు, ఇక సమస్తము ఉన్నాయి జీవుడికి. శాస్త్రంలో చెప్పబడింది, ఒరే నువ్వు జీవుడిగా వ్యవహరిస్తే నువ్వు ఇవన్నీ అనుభవించక తప్పదు. అదేంటది గరుడ పురాణం. అసలు ఎన్ని పాపాలు, ఆ పాపాలకి ఎన్ని నరకాలు, అసలు జీవుడు చనిపోయిన తర్వాత ఎందులోంచి ప్రయాణం చేస్తాడు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకేం తక్కువ లేవు పాపం. ఇంకొంచెం భయపడాలంటే గరుడ పురాణం చదువుకోండి ఒకసారి. ఎంత యాతన పడతాడు, వాడికి ఆకలి వేస్తూ ఉంటుంది, దొరకదు, తిండి దొరకదు, దాహం వేస్తుంది, మలమూత్రాల నదుల్లో వాడిని తీసుకుపోతారు, రక్తంలోంచి తీసుకుపోతారు, వాడు చేసిన కర్మలను బట్టి. ఇలా రకరకాల యాతనలు, అంటే వాడు జీవుడు ప్రయాణం చేసేటప్పుడే యాతనలు అనుభవిస్తూ ఉంటాడు. ఇక వెళ్ళాక సినిమాలో చూసినట్టు మరి నూనెలో వేయిస్తారు, ఎందులో వేయిస్తారు నాకు కూడా తెలియదు. అక్కడ నరకలోక బాధలు వాడు చేసిన దాన్ని బట్టి వాడికి ఉంటాయి. అవన్నీ మరి అనుభవిస్తాడు. అవన్నీ ఉన్నాయా అంటే నువ్వు జీవుడిగా వ్యవహారం చేస్తే ఉన్నాయి. నేను జీవుణ్ణి కాదండి పరబ్రహ్మమనే అని ఆచరణ కూడా చేస్తే పొయ్యే లోపల, దేహం నశించే లోపల, బాగా గుర్తుపెట్టుకో. ఈ దేహం నశించే లోపల అంటే ఏ దేహంతో మీరైతే జ్ఞానాన్ని సంపాదించారు, ఏ దేహం ఉన్నప్పుడు జ్ఞానం సంపాదించి దాన్ని ఆచరణలో పెడితే ఆ దేహం నశించినా కూడా మీకేమవుతుంది. అవన్నీ లేవు, అలా ఈదుకుంటే వెళ్ళక్కర్లా, బాధపడక్కర్లా. ఎందుకంటే అక్కడ జీవుడు ఐడెంటిఫికేషన్ లేదు కదా. నరక అంటే ఇప్పుడు యమదూతులు అంటే ఐడెంటిటీ ఉన్నవాడిని కదా తీసుకుపోతారు. వాడికి లిస్ట్ ఇస్తారు, మీరు షాప్కి వెళ్తే లిస్ట్ ప్రకారం తెచ్చుకుంటారు కదా. ఇప్పుడంటే సూపర్ మార్కెట్లు వచ్చాయి కాబట్టి కనపడినవన్నీ కొనుక్కుంటారు. మామూలుగా అయితే లిస్ట్ ప్రకారం కదా కొనుక్కుంటారు. కాబట్టి మనకు లిస్ట్ ఇస్తాడు, లిస్ట్ ప్రకారం వచ్చి కొట్టుకుపోతారు మళ్ళీ. ఎప్పుడైతే మీరు జీవభావం తీసేసి పరమాత్మ భావంతో ఉన్నారనుకోండి, లిస్ట్ లో పేరు కొట్టి చేయబడుతుంది, డిలీట్ చేయబడుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా డిలీట్ చేస్తారు. కాబట్టి ఇంకా వాడు రాడు. బై మిస్టేక్ వచ్చాను అని అండు. సినిమాలో చూడండి, బై మిస్టేక్ వీడిని పట్టుకుపోయాం, వాడిని పట్టుకోవచ్చా, ఏదో పెడతారు. అలా మిస్టేక్స్ జరగకుండా కంప్లీట్ గా డిలీట్ చేస్తారు. కాబట్టి మనకి ఇంకా బాధలు ఎందుకుంటే తీసుకెళ్తే బాధలు, అంతే కదా, అంతే కదా. డౌట్ ఏం లేదుగా అందులో. లేదు గురువు గారు. కాబట్టి వాడు రాడు, తీసుకుపోడు. ఎందుకంటే లిస్ట్ లో మీ పేరు లేదు పాపం.
ఏమైపోతామండి? ఇందాక సముద్రంలో పొద్దున అన్నారు కదా, ఎక్కడో నీరు అన్నట్టుగా బ్రహ్మంలో విలీనమవుతాం. కష్టాలు ఏం లేవు, ఎంత హాయి, జన్మలు లేవు. లేదనుకోండి, యమదూతలే ఫస్ట్ వస్తారట, పాపం స్వర్గవాసుల తర్వాత వస్తారట. అంటే మీరేమన్నా ఒక దొంగలాగా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి గుడ్డ చించి నూనెలో తడిపి వెలిగించి అలా ఏమన్నా చేస్తే శివభక్తులు వస్తారు, శివదూతలు వస్తారు. లేదా అలాంటిది ఏదన్నా ఏకాదశి రోజు పోని చేస్తే విష్ణు దూతలు వస్తారు. బ్రహ్మకి ఏ దూతలు వస్తారు పాపం? కాబట్టి ఏమో బ్రహ్మని ఆరాధిస్తే బ్రహ్మదూతలు వస్తారేమో మరి. అయిపోతే అసలు గొడవే లేదు. అసలు ఈ గోలంతా ఎందుకు? గుడ్డలు చింపేసేసి దీపం పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఉపవాసం ఉండి దొంగలాగా దాక్కుని గుళ్ళో దాక్కున్నాడు కదా పాపం. దాక్కున్నాడు, తర్వాత చీకటి అయిపోయిందా గుడ్డ చించి వెలిగించట. మనం కూడా కొత్త పట్టు చీర, ఏమండి నేను పట్టు చీర చింపి వెలిగిస్తానండి, అప్పుడు శివదూతలు వస్తారా అని. నువ్వు పట్టు చీర చింపినా యమదూతలే వస్తారు, ఎందుకంటే నువ్వు అనుకుని చింపావు. అనుకుని చింపితే శివదూతలు ఎందుకు వస్తారండి? యమదూతలే వస్తారు. అనుకుని ఏం చేసినా యమదూతలు గ్యారంటీ. అనుకోకుండా కదా చేయాలి, అనుకున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది కదా. అంత తొందరగా పట్టు చీర చింపుతారండి అంటే అనుకుని కటింగ్ లో ముక్కలు మిగులుతాయి చూసారా, అవి పెడతారు. ఎక్కడ లేని లోభతో భగవంతుడి దగ్గర వస్తుంది, రాదేంటి? బోల్డ్ లోభతో. మరి మీరు లోభతో చూపిస్తే ఆయన చూపించలేదు. ఆయన ఎవరిని నిల్చోబెట్టాడు అక్కడ? యమదూతని నిల్చోబెట్టాడు. ఒరే వీడు నేను ఇచ్చింది నాకు ఇవ్వడానికి ఎడుస్తున్నాడరా, వెళ్ళరా అని చెప్పి యమదూతని పంపిస్తాడు. శివదూతలు గో బ్యాక్. కాబట్టి జీవించి ఉన్నవాడు దర్శించే అన్ని ఏమేమి ఇలాగా. అయితే ఒక ఆవిడ అందుట, ఏమండి నేను ఈ పూజలు చేస్తున్నాను, 7 జన్మలకు మీరే నా భర్త అందుట. ఇది గుండాకి, ఇది మన 7వ జన్మ, నీకు తెలీదా నాకు తెలుసు అన్నట్టు. బాగుంది, ఇదే 7వ జన్మ అన్నట్ట. వాడు గుండె అందుకని అయ్యో నీకు తెలీదా, ఇదే 7వ జన్మ అన్నట్ట. సరదాగా నమ్ముకోవడానికి తప్పేం లేదు. వేస్తారు అట్లా, భార్యల మీద జోకులు వేసుకుంటాడు పాపం. భయం లేని వాడు కదండి భార్య మీద జోకేస్తాడు. నిజంగా భార్య అంటే భయం ఉన్నవాడు భార్య మీద జోకేస్తాడా? చూసారా, వాళ్ళు ఏమన్నా భార్య బాధితుల లోకానికి వెళ్తారేమో మనకి తెలియదు. త్రిసంగ స్వర్గంలో ఉంటా వెళ్ళాడుతారు. అది కాబట్టి జీవించి ఉన్నవాడు జాగ్రత్తను చూస్తూ ఇది సత్యమే అన్న అనుభవాన్ని పొందుతున్నట్లే, మరణించిన వాడికి కూడా తాను అనుభవించేవన్నీ కూడా సత్యంగానే ఉంటాయి. మరి వాడు అరుస్తూనే ఉంటాడు పాపం. నెప్పిపుడికి అరవరండి, సూర్యాలతో గుచ్చుతారట. యాతనా శరీరం అంటారు దాన్ని. ఎందుకంటే పాపం అనుభవిస్తాను కదా, అందుకని దాన్ని యాతనా శరీరం అంటారు. ఓసారి ఏమన్నా ట్రై చేస్తారా యాతనా శరీరం? వద్దమ్మా. వద్దు గురుగారు. కాబట్టి జీవితానుభవం మరణానుభవం రెండు ఒకటే, అక్కడ వేరేగా ఏం లేవు. జీవించినప్పుడు ఏమన్నా పెద్ద ఆనందంగా ఉన్నారా? లోపల అసలు ఛాన్స్ దొరికితే చిత్తకొట్టాలని ఉండదు ఏమన్నా. కుదరక కానీ, లేదా చిత్తకొట్టరంటే ఒక్కొక్కళ్ళని ఆ ఛాన్స్ దొరక్క కదా అరుపులతోటి సరిపుచ్చుకుంటున్నారు. లేకపోతే అంటే మరణించినప్పుడు ఒక రకము, జీవించినప్పుడు ఒక రకంగా ఏముంది? నువ్వు జీవించినప్పుడు అవతల వాళ్ళని నువ్వు బాధ పెట్టావు, యమదూతలు నిన్ను బాధ పెడతారు. సింపుల్, అంతకన్నా ఏం లేదు. అంతే కదా, ఇంకేమన్నా ఉందా వేరేగా? మీ ఇష్టం ఏమన్నా ఉంటే చూసుకోండి.
నాకు తెలిసి సరే, నీ అనుమానానికి మరణించిన వాని మరణానంతర స్వప్న సదృశ జగత్ వ్యవహారం అంతా కూడా ఇంకొకళ్ళు ఎవరైనా నిర్మిస్తున్నారని అనుకుందాం. అప్పుడు ఈ జీవుని మరణానంతర జగత్తును నిర్మించి పరిపోషించే ప్రవృత్తికి అనుకూలమైన స్మృతి ఈ జీవునికి ఎలా కలుగుతోంది? ఒకవేళ ఈ జీవుని స్మృతి మరొకరి వ్యవహార పరిధిలో ఉంటే ఇతడే మరలా జన్మించినాడు అని ఎలా అంటాము? కానీ ఇవంతా తలకాయ నొప్పి. ఎందుకు వచ్చింది అంత కన్ఫ్యూజన్? ఎందుకు లేదు, అనవసరంగా లేనిపోయింది కన్ఫ్యూజన్ కదా. వాడే వీడా, వీడు కాదా వాడా, అందుకని ఇందాక లిస్ట్ గురించి చెప్పాను. చిత్రగుప్తుడు పర్ఫెక్ట్ లిస్ట్ ఉంటుంది కాబట్టి చిట్టా కూడా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. అలా ఏం మోసం చేయరు, పక్కవాడి మోసాలు మీ ఖాతాలో వెయ్యరు, మీ ఖాతాలో మీవే ఉంటాయి. అన్యాయం అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు చేసిన పాపం మీకు గుర్తుంటుందా? మీకు గుర్తుండదు కదా, కానీ ఆయన గుర్తుంటుంది. అంటే ఆల్రెడీ స్వైప్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీ పాపాలన్నీ ఈయన స్వైప్ చేసేస్తూ ఉంటాడు. అందుకని అది కూడా లిస్ట్ ఉంటుంది. మీరు అనుమానం వస్తే ఆయన లిస్ట్ అడిగి చూడొచ్చు, నా పాపాల లిస్ట్ అన్నది చూపిస్తాడండి, నిలదీయచ్చు. ఏమయ్యా చిత్రగుప్త, నేను నిన్ను చేశానంటావా, ఎంత మంచి పేరుంది నాకని. సరే చూడు అంటారు. అప్పుడు ఏం మాట్లాడతారు పాపం? కావాలంటే ఇప్పుడు అంటే లేటెస్ట్ టెక్నాలజీ అక్కడ కూడా వస్తే వీడియోలోనే చూపిస్తాను మీకు. నరకలోకంలో కూడా అంటే ఏమో అది కూడా అప్గ్రేడ్ అయిందేమో, మనకేం తెలుసు, తెలియదు కదా. ఇక్కడ ఇంత అప్గ్రేడ్ అయినప్పుడు నరకలోకం అప్గ్రేడ్ అవ్వదని మనం ఎలా అనుకుంటాం చెప్పండి? అయ్యి ఉండొచ్చు కదా కదా, పోనీ చూసొద్దా అంటే అదేమో మరి అంత ఆశాజనకంగా లేదు. ఓసారి ప్రయత్నం చేద్దామంటే అది. కాబట్టి అప్గ్రేడ్ అయ్యి ఉండొచ్చు, మీకు వీడియోలు కూడా చూపిస్తారేమో, తెలీదు. అంటే వెళ్ళిన వాళ్ళ దగ్గర నేను చెప్పేది. కాబట్టి అవన్నీ కూడా అనుభవించవలసిందే. సరే, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అన్నాడు, ఈ జీవుడు వాస్తవానికి కేవల చిదాత్మ స్వరూపుడు మాత్రమే. అది సర్వదా యథాతథం. ఇతని జగత్ అనుభవం అంతా ఇతని స్వస్వరూపం నుండి బయలువెడలే స్వకీయ చమత్కార రూపమగు చిత్తమును అనుసరించే ఉంటుంది. ఇతని జగత్ అనుభవం అంతా స్వకీయ చిదాత్మ స్వరూపమునకు అనన్యమైనప్పటికీ అన్యం వలె స్ఫురించేదే చిత్తము. చిత్తమును అనుసరించే జగత్ అనుభవం ఉంటుంది కనుక చిత్త స్వరూపమే జగత్ స్వరూపం. ఆత్మ నుండి బయలువెడలన్నట్లుగా చెప్పబడుచున్నప్పటికీ ఆత్మకు వేరుగా ఏది లేదు కనుక చిత్త జగత్తులు ఆత్మరూపములే. యథార్థానికి ఈ జీవుడు మరణించిన తర్వాత జనించటం లేదు. అంటే మీరు మళ్ళీ అప్ప మేమేం జన్మించమండి, అయితే హాయిగా విచ్చలవిడిగా వెళ్ళొచ్చంటారా? లేదు గురుగారు. కేవలం చిత్తము చేతనే, చిత్తం యొక్క స్వభాసన చేత నేను పుట్టాను మరణించాను మళ్ళీ పుడతాడు వాడు. జీవుడు స్వతహాగా చిదాకాశ స్వరూపుడే. ఈ యొక్క జన్మ మరణం మొదలైన ఎట్టి వికారములు ఉండనట్టి చిదాకాశ స్వరూపము స్వాత్మయందే జన్మాదులు చిత్తము చే కల్పించబడుతుంది. కాబట్టి ఐడెంటిఫికేషన్ ఉన్నప్పుడు తప్పదది. పుట్టగా తప్పదు, మరణించగా తప్పదు, మళ్ళీ పుట్టగా తప్పదు. లేకపోతే కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తాడండి? ఆయన అబద్ధం చెబుతాడా? ఆయనే అబద్ధం చెప్పడు. జన్మ చక్రం కూడా ఇచ్చాడు కదండి. చిన్న వస్త్రం అదన్నాడు ఇదన్నాడు, పుట్టడం చావడం అన్నాడు. ఎలా పుడతామో తెలియదు, ఎలా చేస్తామో తెలియదు కదా. రకరకాలు దోమ గురించే ఈగ గురించే చెప్పారు కదా. మరి చూసుకో. కాబట్టి చిదాకాశ స్వరూపాన్ని చూస్తే జన్మ లేదు, మరణం లేదు, కాబట్టి మళ్ళీ ఇంకో జన్మ కూడా లేదు. అందువల్ల మనసావాచ కర్మణ కూడా ఎప్పుడూ దోషం చేయకూడదు. అంటే పరులను హింసించకూడదు. అపభ్రంశ మాటలు నేను చెప్పాను కదా, దైవనామాన్ని ఉచ్చరించే నోటితో మీరు వేరేది ఉచ్చరిస్తే ఎంతటి భయంకరం అది. మరి అలాంటి నోటితో మనము అంటే శుచి శుభ్రత లేకుండా దైవ పూజ చేయరాదు. ఎలాగో మనసు అశుచిగానే ఉన్నప్పుడు మనం చేసాం, ఏదో నిర్మల మనసు పొందాం, అన్ని జరిగిపోయాయి. కానీ నామాన్ని ఉచ్చరిస్తూ మరి అదే నోటితో కనుక మనం ఒక పరులని తిట్టడం అంటే భయంకరమైన మాటలతో,
అవసరం వచ్చినప్పుడు పిల్లల్ని కోపట్టంలో దోషమేం లేదు, పెద్దవాళ్ళని కోపట్టంలో దోషమేం లేదు. అంటే సంసారంలో ఉన్నారు కాబట్టి, గృహస్థిగా ఉన్నప్పుడు కొన్ని తప్పవు. కానీ ఎలాంటి మాటలు వాడుతున్నారు, ఆ భయంకరమైన పదజాలము వాడవలసిన అగత్యం ఉన్నదా? కాబట్టి ఇవన్నీ కూడా లెక్కే, బాగా గుర్తుపెట్టుకోండి. లెక్కలోకి ప్రతిదీ వస్తుంది. కాబట్టి ఈ జీవుడు యథార్థానికి జన్మించటము లేదు, మరణించటము లేదు. ఇక లేనప్పుడు పునర్జన్మ ఎక్కడిది? కేవలము చిత్తము సువాసన వశం చేత వ్యర్థంగా వికార శూన్యముగు స్వాత్మయంటే ఈ దేహ జగత్ కల్పనను నిర్మించుకుని, అంటే కేవలం ఐడెంటిటీ అండి. ఇంత చదవటం కేవలం నేను అన్న భ్రాంతితో గనక వాడు మరణిస్తే, వ్యవహారం అదే, అన్ని అవే, నేనుతోటే వ్యవహారం చేశాడు వాడు. ఆ నేను వ్యవహారంతో కనీసం పుణ్యకర్మలు ఆచరించో, 10 మందికి ఉపయోగపడో, మంచి మాటలు మాట్లాడుతూ ప్రేమగా ఉంటే కనీసం కొంత మంచి జన్మ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ నేను ఐడెంటిటీ తోటి వాడు ఇక చెప్పక్కర్లే కదా, ఓ రావణాసురుడు గాను ఇంకో లాగానే ఉంటే అనుభవించక తప్పదు. అవును. కాబట్టి ఇవంతా కూడా ఏది అంటే అందరూ బ్రహ్మములుగానే మరణించరు ఆ భావనతో. మరణించిన వాటి వల్ల ఆయన పాపం లోకాలు సృష్టించాల్సి వచ్చింది. లేదా ఎందుకు లోకాలు సృష్టిస్తాడు పాపం కదండి, అక్కర్లేదు కదా. అందరూ బ్రహ్మలు అయితే ఇంకేం సృష్టిస్తాడు, మళ్ళీ కొత్త సృష్టి. ఆయనే మానడు, ఆయన ఆట అయింది. అసలు ఆయన ఆడుకుంటాడో ఏం చేస్తాడో మనకి ఎలాగా, దాంతో ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఆచరణలో బ్రహ్మంగా ఉండు, తర్వాత సంగతి తర్వాత. అంతే. కాబట్టి వ్యవహార దృష్టిచే బ్రహ్మాండాలన్నీ సత్యమే, పరమార్థ దృష్టిచే అన్ని బ్రహ్మరూపాలే. దాని దృష్టిలో బ్రహ్మరూపమైన సత్తు మార్పులు చేర్పులు లేనిదై సర్వదా సర్వత్రా సర్వంగా ప్రకాశిస్తుంది. అజ్ఞాని యొక్క దృష్టిచే బ్రహ్మరూపం గమనించబడటం లేదు. ఈ కనపడేదంతా పాంచ భౌతిక జగత్తుగా పరమ సత్యంగా అనుభూతం చేసుకుంటాడు వాడు. అజ్ఞానికి ప్రత్యక్షమై జగత్తుగా కనిపించేదంతా దానికి ప్రత్యక్షమగు స్వస్వరూప బ్రహ్మమే. చిద్రూపమునకు ఏదేది ఎట్లు భాషిస్తోందో అది జగద్రూపముగా సత్యముగానే అనుభవం అవుతుంది. ఇవన్నీ జ్ఞానికి సద్రూపంగా ఆత్మరూపంగా భాషిస్తున్నాయి. గురువు గారు నమస్కారం. గురుగారు పాదాభివందనాలు. గురుగారు ఆ సెంటెన్స్ అర్థం కాలేదు గురుగారు. చిద్రూపమగు బ్రహ్మం, చిద్రూపమగు ఏ ఆ సెంటెన్స్ ఏది ఎట్లు భాషిస్తోందో అది జగద్రూపంగా సత్యముగానే అనుభవం అవుతోంది అజ్ఞాన దృష్టికి. అజ్ఞాన దృష్టి అంటే ఏముందమ్మా, జీవుడే చిత్ రూపము. చిత్ అంటే ఏమిటి? మనస్సు, ఆత్మ అంటే ఏదన్నా అనండి. అజ్ఞాని సత్యం అని అంటాడు, వాడు బ్రహ్మమే కదా, బ్రహ్మం కాదని ఎలా అంటావు? కానీ ఎవడైతే ఈ యొక్క జగత్తు నిజం అన్నాడు అనుకో ఐడెంటిటీ తోటి, అన్నప్పుడు వాడు అజ్ఞాని కదా. అజ్ఞానివి కానీ ఇప్పుడు అజ్ఞాని కాదు కదా. ఇంకా అంటే నీ ఐడెంటిటీ కోసం నువ్వు తాపత్రయపడ్డావు. పడ్డాను గురుగారు. ఇప్పుడు అది లేదు కదా. లేదు. తేడా అదే. అప్పుడు బ్రహ్మమే నువ్వు, నీలో బ్రహ్మం ఉంది కదా అప్పుడు కూడా. ఉంది గురుగారు. జ్ఞానం వచ్చాక రాలా బ్రహ్మ, పాపం ఉన్నాడు కాబట్టి పుట్టావు, అంతే కదా. కాబట్టి అసలు మనకి బోధలో చాలా సార్లే వచ్చింది, అసలు అజ్ఞానం అనేది లేనే లేదు. ఉందా? పుట్టినప్పుడు అజ్ఞానం ఉందా? లేదు. లేదమ్మా. అప్పుడు ఆనందంగా ఉన్నాడు వాడు, జ్ఞాని కాబట్టి అప్పుడు ఆనందంగా ఉన్నాడు. తర్వాత నుంచి
ఇక మొదలైంది. నేను నేను అన్న దాని నుంచి మొదలైంది. అవునమ్మా. మైండ్ ఇక మొదలైన తర్వాత నుంచి అంతే. అర్థమైందా? అర్థమైంది గురుగారు. పాదాభివందనాలు గురుగారు. కాబట్టి ఈ భూమి మొదలైన సమస్త పదార్థాలు జ్ఞాన స్వరూపాలే, అనగా అవన్నీ తెలుసుకునేవాని తెలివియే. తెలియబడే పదార్థాలన్నీ తెలుసుకునేవాని తెలివిని అనుసరించే ఉండటం చేత వాటి మూల రూపం తెలివియే. బ్రహ్మ లేకపోతే ఏం తెలుసుకుంటాడు? అన్ని అవే, కానీ అజ్ఞాని. అందుకని ఇక్కడ తెలియబడే పదార్థాలన్నీ తెలుసుకునేవాని తెలివిని అనుసరించి, కాబట్టి వాడు అది అసత్యాన్ని సత్యం అంటే అది. కాబట్టి మూల రూపం తెలివే. మూడే కాళ్ళు అన్నట్టుగా ఏం చేస్తారు? తెలుసుకునే వాని రూపమే తెలివి. ఆత్మయే తెలుసుకునే వాని రూపంగా ఉంది. తెలుసుకునే వాని రూపంగా ఉంది ఆత్మయే. అర్థమైంది కదా? ఆత్మయే కనుక తెలియబడేదంతా ఆత్మరూపమే. కానీ వాడేమన్నాడు? ఆత్మరూపంగా ఒప్పుకోలేదు కదా వాడు. అవునమ్మా. ఒప్పుకోలేదు. అందువల్ల వచ్చినాయి బాధలు. అందుకని యమదూతలు వచ్చారు. లేకపోతే ఎందుకు వస్తారు? కనుక దృశ్యము ద్రష్ట రూపమే అయి ఉన్నది, ద్రష్టయో ఆత్మరూపుడే అయి ఉన్నాడు. ఓ ఈ వ్యాధుడా, నీచే దర్శించబడే దృశ్యమంతా నీ రూపమే, నీవు ఆత్మయే రూపంగా కలిగి ఉన్నావు. ద్రష్ట యొక్క ఆత్మ స్వస్వరూప తత్వాన్ని ఏమర్చినదై ఉండటం చేత తన జ్ఞాన స్వరూపం నుండి చ్యుతి చెంది ఇది వేరు అది వేరు అను భావనను ఆశ్రయించి దృశ్య రూపముగా అనుభవి అగుతున్నది. వాస్తవానికి దృశ్యము ఆత్మరూపమే. ఆత్మ ఔపమ్యమేవ సర్వత్ర సమం పశ్యతి సయోగి తత్ దృష్ట్వా తద్వాన్ ప్రవిశత్. మనకి ఇది భగవద్గీతలో చెప్పింది. అన్ని ఉపనిషత్ వాక్యాలు. చూడబడేదంతా చూచేవాని రూపమే, అది ఏ ఆత్మజ్ఞానం. ద్రష్ట కంటే వేరు దృశ్యం లేదు, ద్రష్ట కంటే దృశ్యం వేరుగా ఉండజాలదు. జ్ఞానము కంటే జ్ఞేయము దృశ్య సమూహం వేరుగా ఉండటం అసంభవం. జ్ఞేయము జ్ఞాన అంటే దృశ్యము జ్ఞాన రూపమే, అంటే ద్రష్ట రూపమే. మీరు ఎలా చూస్తే అది అలా అనిపిస్తుంది. ఇది బాగుంది అంటే బాగుంది, ఏం బాగుంది అంటే ఏం బాగుంది. ఏదైనా మీదే. కాబట్టి యమదూతలు కావాలా బ్రహ్మదూతలు కావాలా మీ ఇష్టం, అంతే కదా. యమదూతలు కావాలంటే రాజుకునే అని పాట పాడుకోవాలి. అప్పుడు ఏమైనా శిక్షలు తగ్గిస్తాడేమో. లేదనుకుంటే హాయిగా బ్రహ్మలో ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు, తర్వాత ఆనందంగా ఉండొచ్చు. జ్ఞానమే నిజస్వరూపం గుర్చిన అజ్ఞానంతో కూడినదై ఉండటం చేత తనకు తానే ఇలా జగత్ రూపంగా విస్తరించి ఉన్నది ప్రదర్శిస్తుంది. ఈ విధంగా తనకు తానే దృశ్య రూపంగా విస్తరించి ఉండటం అనేది ప్రతి ఒక్కరికి స్వప్నంలో సాదృశ అనుభవమే కదా. కళ్ళ చూసారు కదా, కళలో ఎందుకులేండి, ఊహలో కళ్ళ చూడరు. అలా ఉంటే చాలా బాగుంటుంది కదండి అని అనుకోరు. అలా ఇలా తలక ఎత్తుతారు. మామూలుగా అలా ఉంటే బాగుంటుంది కదా అంటారు. అలా ఉంటే బాగుంటుంది కదా అంటే అర్థమైంది కదా. అంటే స్వస్వరూప స్వానుభవమే ఈ జాగ్రత్త జగత్తు కూడా. కాబట్టి మా స్వానుభవంతో ఆత్మజ్ఞాన ప్రయోజనంగా అత్యంత సుస్పష్టమైన ఇదే పరమ సత్యము అని సద్గురువులు మరి అనుభవంతో చెప్తారు. పరమ సత్యాన్ని చెప్తారు, అసత్యం చెప్పాల్సిన అగత్యం వాళ్ళకి ఏమిటి? ఎందుకంటే వాళ్ళు సద్గురువులు, సత్య గురువులు, సత్యాన్ని చెప్పే గురువులు. వాళ్ళకి అసత్యంతో పని లేదు. వాళ్ళు అసత్యం చెప్పినట్టు మీకు అనిపించినా మీ ప్రయోజనాన్ని ఆశించి చిన్న చిన్నవి ఏమన్నా చెప్తే దానివల్ల నష్టమేం జరగదు. ఏమంటే అబద్ధాలు కూడా చెప్తారండి గురువులు అప్పుడప్పుడు. అంటే మీకోసం, చిన్నపిల్లల కోసం తల్లి అబద్ధం చెప్పుతూ అంతే తప్ప అదేమన్నా భయంకరమైన ప్రాణాపాయం సంబంధించిన అలాంటివి కాదు కదా. గురువులు అంటే సత్యాన్నే బోధిస్తారు కాబట్టి వాళ్ళనే సద్గురువులు అంటారు. లేకపోతే వేరే వాళ్ళ సద్గురువులు అంటే
ఇవాళ రేపు అందరూ తగిలించుకుంటారు అనుకోండి, గురువులు అని తగిలించుకుంటారు. తగిలించుకున్నంత మాత్రాన వాళ్ళు అవుతారా కారా అని కాదు, వాళ్ళు అనుసరించే మార్గాన్ని బట్టి అనంటే వాళ్ళు ఆచరించే దాన్ని బట్టి తెలుస్తుంది అంతే. కాబట్టి ప్రచారం కావాలా, బోర్డులు కావాలా? సద్గురువులకి బోర్డులు ప్రచారాలు అక్కర్లేదు, బాహ్య ప్రపంచంలో ప్రవచనాలు అక్కర్లేదు, శిష్యులు ఎంతమంది అన్న లిస్ట్ అక్కర్లేదు. లిస్ట్ మెయింటైన్ చేయాలా? అవసరం లేదు. ప్లస్లు మైనస్లు, ఈ నెల ఎంతమంది అండి టార్గెట్, అలా ఉంటుందా? వాళ్ళకి ఏమవసరం? అది బయట ప్రపంచానికి అంటే వాళ్ళు ఏమో వైద్యం చేసుకోవాలి, కావాలి, మైకులు కావాలి, ఇంకోటి కావాలి, లేకపోతే ఆర్భాటాలు అన్ని కావాలి. ఆర్భాటాల దగ్గర ప్రశాంతత ఉంటుందా? ఉండదమ్మా. ఎలా ఉంటుంది? ఆర్భాటంగా మనం అలంకరించుకుంటేనే చెమట పోయింది మనకి. పోయిదా 4 నగలు వేసుకున్నాం, ఎంత చెమట అసలు. తప్పకుండా అంటే ఇక మరి ఏం చేస్తాం కానీ, లేదంటే చెమట పెట్టి దాబుగా పట్టు చీర కట్టాం అనుకోండి, వెనకాల పీటుచ్చుకుని తిరగాలి. ఏమంటాయో కదా డాబుగా, అది ఎప్పుడు ప్రశాంతత ఇవ్వదు అసలు. మంచి సోఫా కొన్నారనుకోండి, కాళ్ళు పెట్టి కూర్చోవాలంటే మార్చిపోతుంది. 1,00,000 రూపాయలు పెట్టి సోఫా కొన్నారనుకోండి, వాడు కాళ్ళు పైకి పెట్టలేడు, కింద పెట్టలేడు. ఇంత గోలండి. నాలాంటి వాళ్ళు ఎవరైతే పైన కాళ్ళు పెట్టి కూర్చుంటారు, ఇక వాడి పరిస్థితి ఏం చెప్పాలి? కదా, నన్ను ఏం అన్నలేడు, కాళ్ళు కింద పెట్టమని చెప్పలేడు, పైన వద్దని చెప్పలేడు, మళ్ళీ అప్పుడు తీసుకొచ్చి ఏది చేయలేడు. ఏం చేస్తారు పాపం? నెక్స్ట్ టైం ఆ సోఫా దాచుకోవాలి వాళ్ళు, అంతే. ఎన్ని గోలలండి. కొనుక్కోవచ్చు అంటే నేనే కొనుక్కుని ఆడంబరం అమ్మా 1,00,000 రూపాయలు అనుకున్నారంటే దాని మీద కూర్చొని కూడా కూర్చోలేదు. కొత్త కారు కవర్లు తీరుకుంటున్నాను. నాకు ఎంత నవ్వుతుందో. కూర్చుని ప్రయాణం చేస్తే ప్లాస్టిక్ కవర్ ఎందుకు అసలు? అప్పుడు చేయదని చెమట వచ్చినాక అసలు ఎందుకు ఆ కవర్లు? మాకు కొత్త కారు అని తెలియాలి. సరే, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి, పాపం ఏం చేస్తాం, చిన్నపిల్లలు కదా పాపం, అలా ఉంటుంది. కాబట్టి నాయన తత్వజ్ఞుల అనుభవమే అది అలా ఉంటుంది. అదే ఆత్మ జ్ఞానం. తత్వజ్ఞుడు ఆత్మ కంటే వేరుగా సృష్టులు లేవు, సృష్టులన్నీ జ్ఞాన రూపంగానే వెలుగుచున్నాయని గ్రహించి తృప్తి పొందిన వాడై ఉంటాడు. అతని నేత్రములు ఈ సృష్టిలను చూస్తున్నప్పటికీ, అతని దృష్టికి ఈ రూపనామాదులు కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ నా ఆత్మస్వరూపమే అని అనిపిస్తుంది అతనికి. నాకు వేరుగా ఎక్కడ ఏది కించిత్ కూడా లేదు. మత్తః పరతరం నా అన్యత్ కించిదస్తి అని గ్రహించియే దృశ్య దర్శనం చేస్తున్నారు. ఇక మూర్ఖులకు కనపడే సృష్టి దృశ్యం అంటావా? అది నన్ను అడగవద్దు. ఎందుకంటే దానికి ఒక నిశ్చయత్వం అంటే ఎక్కడుంది? మూర్ఖుడు దృశ్యాన్ని చూస్తూ నాది, అది వారిది, వీరంతా మూర్ఖులు, వారికి ఏం తెలియదు, ఇదంతా నాదే, నేనే తెలియగలవాణ్ణి, నేనెందుకు వదలాలి? చాలా చెప్పాడండి. నా వల్ల కాదు. ఇక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడ వరకు చెప్పారు. అంటే మీకు తెలుసు కదా అజ్ఞాన లక్షణాలు, మళ్ళీ చెప్పడం ఎందుకు చెప్పండి ప్రత్యేకంగా? ఎందుకు అనవసరంగా బాధలు? అలాగే ఆల్రెడీ యమదూతలు వచ్చారు ఒకసారి. మళ్ళీ ఎందుకు పాపాల లిస్టు? ఇవన్నీ పాపాలే కదా, ఎందుకులేండి కదా. నేను మళ్ళీ ఎముడు గుర్తొస్తే రాత్రి నిద్రపోవద్దు, అమెరికా వాళ్ళంటే లేచారు, ఇండియా వాళ్ళు పడుకోవద్దు, అప్పుడు రాత్రి నిద్ర లేదు. అట్లా సంగతి మనసులో భయం ఉంది అనుకోండి, నేను రాజలంలో ఉన్నానన్న సంగతి గుర్తుంటుందా? ఇంకా వాడు పరిగే
దయ్యం సినిమా చూసి పడుకుని వాడు పడుకున్న పక్క తిరిగి ఎవడన్నా కనపడితే వాడు దయ్యం అనుకోడు. అట్లాగే ఇప్పుడు యమదూతల గురించి మాట్లాడితే అసలే పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ 50+ లో వాళ్ళు ఉన్నారు. రాత్రి లేచి పక్కాడు ఏదన్నా అనుకుంటే భయం కదా, ఎందుకు వచ్చింది కదా, అందుకని అది చెప్పట్లేదు. ఇండియా వాళ్ళు పడుకోవాలి కాబట్టి, అమెరికా వాళ్ళు అంటే కళ్ళు తెచ్చుకుని కూర్చుని చూస్తుంటారు కదా. అంటే నాకెందుకు అంత నవ్వు వచ్చిందంటే కొన్ని గత సంఘటనలు గుర్తొచ్చి నేను అందుకని వేరే వాళ్ళ పిల్లలు చేసినవి అవి నిద్రలో లేచి చూసి అప్పుడు ఆ నవ్వుతున్నాం కదా, అది తర్వాత చెప్తానండి, ఇప్పుడు బాగుంటదిగా. అది అందుకని నవ్వు వచ్చింది, నాకు అంత నవ్వు వచ్చేసి. ఎందుకంటే అలా ఉంటాయి, భయాలు ఉండవని అనగలరా? ఉంటాయి. భయపడేవాడికి, తాడును చూసి భయపడ్డవాడికి నిద్రలో యమదూతలు బయటకు చూడగానే కళ్ళలో యమదూతలు వచ్చారు, కళ్ళు తెరవగానే పడ్డారు, వాడి పరిస్థితి ఏంటి? అయ్యయ్యో, అది అందుకని నాకేమో గుర్తొచ్చి నేను నవ్వుకున్నాను. జూమ్ వాళ్ళకి చెప్పానంటే చెప్తాను నేను మీ అందరి తర్వాత. అమ్మా నాకు కూడా చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, మాకు కూడా చెప్పండి. చెప్పను నేను. ఈ విధంగా మీరు చెప్పనంటేనే తర్వాతనే మీకు చెప్తా, లేకపోతే చెప్పను. ఈ విధంగా పరిపరి విధాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దృశ్యము విషయమై అనుభవం కలిగి ఉంటాడు. అందుచేత అట్టి మూర్ఖుల దృష్టి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకునే ప్రయోజనం ఏమిటి? తత్వవేత్త ఇదంతా ఆత్మస్వరూపమని అత్యంత స్పష్టంగా ఆ గోడ అక్కడున్నది అన్నంత సాదృశంగా ఆత్మకు అభిన్నంగా దర్శిస్తున్నాడు. అట్టి ఆత్మ సాక్షాత్కారమే ఇహ శరణ్యం, అది ఏ సత్యము. ఆత్మ జ్ఞానముచే ఈ సమస్త జగత్తు కూడా ఏకము సన్మాత్రమగు చిదాకాశమే ఉన్నది. ఆత్మను తెలిసినట్టి ఎరుగనట్టి, క్షమ్యత, ఆత్మను తెలుసుకోనట్టి, ఎరుగనట్టి అంటే నాకు అది చదవటం ఆ వర్డ్ అందుకని నేను తర్జుమా చేస్తున్నాను. తెలియనట్టి అజ్ఞానులకు ఏకమగు ఆత్మయే అనేక జగత్ రూపములుగా భాషిస్తోంది. ఒకే చిన్మాత్రమగు ఆత్మ స్వప్నంలో లక్షల కొలది ఆత్మ రూపంలో ధరించి వర్తిస్తోంది. అట్లాగే జాగ్రత్తలో కూడా లక్షల కొలది జాగ్రత్త జగదాత్మ రూపములను కూడా ధరిస్తోంది. ఇక సుషుప్తి అందో ఆత్మ రూపంలో ఏకమవుతుంది. సరే, ఎలా తొలుగుతుందని అడిగాడు అతను. ఈ దృశ్యం కేవలం కల్పితం మాత్రమే. కల్పితం అనే స్వభావం సంతరించుకున్న ఆత్మ యొక్క ఒకానొక చమత్కారం. సంకల్పిత విషయాలను నిరంతరం సుదీర్ఘంగా అభ్యసించటం చేతనే ఈ జగత్ అనుభవం అనేక జన్మలుగా పరిపుష్టమై ప్రాప్తిస్తోంది. అంటే ఆలోచించడం, అనుకోవటం, బాహ్య విషయాలు నేను నాది అనుకోవటమే ఈ విధంగా జరుగుతోంది అంటాడు. ప్రమాణ సిద్ధమైన సంకల్పిత పదార్థం నుండి విరామం అనబడేది ఉపశమన పూర్వకమైన నిరంతరమైన అభ్యాసం చేత మాత్రమే లభించగలదు. శ్రద్ధగా చిరకాలం ఉపశమన పూర్వకమైన అభ్యాసం లేకపోతే ఈ జగదనుభవం జీవుని పట్ల ఇలాగే నిరంతరం కొనసాగుతుంది. సంకల్పకర్త అయిన జీవుడు తన మనోరూపముచే ఆయా జగత్ పదార్థములుగా తెలుసుకుంటున్నాడని. ప్రతి జీవుడు కూడా ప్రతిదీ కూడా తన యొక్క సంకల్ప దృఢత్వమును అనుసరించియే పొందుతున్నాడు. కాబట్టి దృఢత్వం ఉంటే బ్రహ్మను పొందలేరా? పొందగలరు. కేవలము సంకల్పం యొక్క దృఢత్వముచే సంకల్ప అనుకూలమైన దృశ్య సంపదను జనింపజేయటం. అంటే కొన్ని ఉపాఖ్యానాల్లో, అంటే కొన్ని కథల్లో విన్నాం కదా, బ్రహ్మము
ఆ 10 బ్రహ్మాండాలను సృష్టి చేయలేదు, శిలాల్లో వెళ్ళి ఇవన్నీ చేసుకోలేదా? అది ఎవరిని మనస్సు మరొక చోట ఎక్కడో లగ్నమై ఉంటుందో అట్టి వానికి ఇక్కడ ఎదురుగా దృశ్యం ఉండి కూడా లేనిదే అవుతుంది. అది రెండుగా కూడా తీసుకోవచ్చు, అజ్ఞాని అంటారా జ్ఞాని అంటారా. ఒకడు ప్రమాణ సిద్ధమైన నిజ కల్పిత నిజ సంకల్పిత పదార్థములను నిరంతరం అభ్యసిస్తున్నాడో అతని అభ్యాస ఫలంగా పొందుతున్న అనుభవం తొలగాలంటే అతడే తన అభ్యాసం చేసి శ్రమించి వేరే అవగాహన వైపుగా మరలించుకోవాలి. అర్థమైంది కదా, ఇదే కదా రోజు చెప్పేది. కాబట్టి గురువు గారు తీసేయండి అంటే కుదరదు, గురువు గారు తీసేస్తారు. చెప్పాను కదా, రెండే మార్గాలు, సర్వస్వ శరణాగతి ఒకటి, లేదా నీ ప్రయత్నం. ఈ రెండిట్లోనే నీ యొక్క గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. సర్వస్వ శరణాగతి పొందడం అనేది ఒక మార్గం, అక్కడ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలా కాదు, గురువు చెప్పిన విధంగా ఆచరణలో సాధనలో దీక్షగా గురువు చెప్పింది మాత్రమే, ఆచరణలో ఏం చెప్పాడు నేనేం చేయాలి అంతే. ఈ రెండు అంటే మనస్సు ఆచరణ రెండు ఎప్పుడు గురువు వాక్య ప్రకారం ఉంటుందో అప్పుడు అప్పుడు సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. మళ్ళీ పిశాచాల గురించి అడిగారు. ఇక్కడ కూడా అదే చెప్పారు. భూత వైద్యులు చనిపోయిన వారిని ఆహ్వానించడం వారితో సంభాషించడం చేయగలరు కానీ ఎక్కడో దూరంగా ఉన్న బంధువులను చనిపోకపోయినా చనిపోయారేమో అని అనుకున్న వారిని ఆహ్వానించగలరా? వారితో సంభాషించలేరు కదా. సరే, చనిపోయిన వారు కనపడటం, వారు సూచనలు ఇవ్వటం, ప్రేమ ప్రదర్శించటం, ఇవన్నీ కూడా సజీవుల వ్యవహార భ్రమ అయి ఉండవచ్చు కదా అన్నాడు. ఓహో, మృతజీవుల బంధువుల అనుభవాలకు అంటే మృతుడు కనిపించటం, ప్రేమ ప్రకటించటం, ఓదార్చటం ప్రమాణం ఏమిటనియా నీ ఉద్దేశం? జీవించున్న వాని యందు ఉన్న అనుభవమే మృతిని యందు కూడా ఉండవచ్చు. ఈ రెండు మనస్సులలో అనుభవానికి సంబంధించిన సారూప్యత ఎందుకు ఉండకూడదు? అంటే ఏదో ఉంటాయని మీరు భావన చేయకూడదు. ఇక్కడ అతను అడిగిన దానికి చెప్తున్నాడు ప్రామాణికంగా. ఆ రెండు మనసులలో అనుభవానికి సంబంధించిన సారూప్యత, మరణించిన వాని దేహం నశించినంత మాత్రాన ధ్యాసలు కొనసాగకూడదందుకు ప్రమాణం లేదు కదా. ధ్యాసలు మనోధర్మాలే గాని దేహ ధర్మాలు కాదు కదా. సజీవుని యందు ఏ అనుభవాలు కొనసాగుతున్నాయో అట్టి అనుభవాలే మృతుని యందు ఉండబట్టి వారు సమానమైన న్యాయంలో వర్తించడం అనేది మృతజీవుని ధర్మం కూడా ఎందుకు కావదు? మనం చెప్పుకుంటున్న ఈ జీవన మృతుల సమాన మనోధర్మముల సందర్భంగా 3 విషయాలు. స్వప్నంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. స్వప్న అంతర్గతమైన అనుభవాలన్నీ మేల్కొన్న తర్వాత అసత్తుల్యం అంటే నిజం కాదని తెలుస్తోంది. స్వప్న సమయంలో మాత్రం స్వప్న అంతర్గతమైన అనుభవాలన్నీ సత్యం వలేనే ఉన్నాయి. జాగ్రత్తలో నేను, నీవు, నాది, నీది, నావారు, నీవారు ఇలాంటివన్నీ కూడా పరిచయాలు, మన్ననలు, అవమానాలు ఇత్యాది అనేక విషయాలు తారసపడతాయి. ఇవన్నీ ఆయా జీవులు వారి వారి అనుభవాలను అనుసరించి ఘనీభూతమైన సత్యంగా పొందుతున్నారు. ఆత్మజ్ఞానం సంతరించుకున్న వారికి మాన అవమానాలు, బంధుమిత్రులు, కష్టసుఖాలు మొదలైనవన్నీ సమానములే. అవన్నీ స్వప్నతుల్యము. అది చంద్రుడిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కనపడుతుంది. అందరికి చంద్రుడు ఒకలాగే ఉన్నాడా? అందులో ఏదో ఉందని, కుందేలు ఉందని ఏదో రకరకాలుగా చెప్పుకుంటారు కదా. కొంతమందికి అందంగా కనపడుతుంది.
అది కాబట్టి ఈ జగత్తు సత్యమా అసత్యమా, ఇది భావన మాత్రమేనా, ఇంకోటి ఏది ఏమైనా సరే దాని యందు భ్రమ ఉండాల్సిన అవసరం ఏమిటి? కాబట్టి ఓ సాధు వ్యాధుడా, దాని పట్ల తుచ్చ ప్రయోజనముల గురించిన ఫలమును గురించిన పట్టుదల కలిగి ఉండవద్దు సుమా. కాబట్టి పుణ్యం పొందుతాను, లాభం కలుగుతుంది, మంచి జన్మ వస్తుంది, ఇలా రకరకాలు కదా. అవతల వాళ్ళతో ప్రేమగా ఉంటే రేపు పొద్దున వాళ్ళు నాకు అవసరం ఉన్నప్పుడు సాయం చేస్తారా? వీలుందా? ఏది చేయలేము. నేను పోయాక తల కొరువు పెట్టని ఒక ఆయన డబ్బులు దాచిపోయాడు, ఒక కొడుకు ఇచ్చాడు, ఆ కొడుకు ఇంకో కొడుకు ఇస్తాడని వీలుందా? ఇవ్వలేదు, నా దగ్గర లేవన్నాడు. నాన్న రాశాడు కదా అంటే నాకు తెలియదు అన్నాడు. కాబట్టి నేను పోతానని అంటే అవన్నీ జరుగుతాయా? ఏది జరగదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు ఆ ప్రయోజనాలు అవన్నీ ఏమిటి, దాని ఎందుకు పట్టుదల కూడదు. కాబట్టి తుచ్చ ప్రయోజనములను గురించిన ఫలములను గూర్చిన పట్టుదలలు కలిగి ఉండవద్దు సుమా. ఎందుకంటే నీవు ఆత్మస్వరూపం ఏంటో నీకు తెలుస్తోంది. ఆత్మ అనగా నీ స్వస్వరూపమే కదా. మళ్ళీ ఈ సంసారం గురించినది ఏమిటి, ఎక్కడి నుండి వచ్చింది, ఎటు పోతుంది అనే ప్రశ్నలు నీకు ఎందుకయ్యా? కలత కలిగించవలసిన అవసరం ఏమిటి? ఎడిపోతే నీకెందుకు? నీ స్వరూపం ఆత్మ అయినప్పుడు ఏది ఎడిపోతే ఎందుకండి? నువ్వు పొయ్యాక మళ్ళీ అదే కాదు, పొయ్యాక ఏమవుతుందండి? నువ్వు ఎక్కడ నీకేం తెలుస్తుంది? ఏం చెయ్యగలవు? ఏమీ చేయలేవు కదా. ఏదైనా చేయగలిగింది దేహం ఉన్నప్పుడే. మరి అప్పుడే చేసుకోవచ్చు కదా. పొయ్యాక అనుకోవడం ఎందుకు అసలు? ఎట్టాగు పోతావు, నువ్వు అనకపోయినా పోతావు. కాబట్టి నువ్వు ఏం చేయదలుచుకున్నావో దేహం ఉన్నప్పుడు చెయ్యి. కాబట్టి అంటే జ్ఞానం తెలిసిన వాడైతే ఏ తాపత్రయం పొందడు. ఎందుకంటే ఏవి తనవి కాదు. ఉంటే ఉంటే లేకపోతే దానికోసం శ్రమ ఎందుకు అసలు? ఏదో రాయటమో పంచటమో అది అవసరమా? ఏమన్నా చేసుకుంటారు. పోయాక నువ్వు రాసిన ప్రకారము, నువ్వు అనుకున్న ప్రకారం వాళ్ళు చేస్తారా? కొట్టుకుంటారు. చెప్పలేదు, 4 కూతుర్లు 3 బంగారం వాళ్ళ అమ్మది కొట్టుకున్నారు. మాటల తూటాలు అసలు. నానక్కోని ఎవరికైనా తక్కువ ఉందా? అందరు శుభ్రంగా ఉన్న వాళ్ళు అయినా కొట్టుకున్నారు. ఆఖరికి ఏమైంది? ఎంతకి తేలలేదు. ఆఖరికి ఏం చేశారు? మొత్తం అంతా బంగారం కరిగించేసి తలాకత్త తీసుకున్నారు. చూడండి, అది ఇప్పుడు ఆ తల్లి వచ్చి ఏమన్నా ఇచ్చేయగలదా? అలా ఉంటుంది. అందుకని ఎలా ఉంటారు మనుషులు ఇవన్నీ అంటే ప్రపంచమే అంతా. నువ్వు అలా ఉండకు. నీకు తెలిసిన తర్వాత ఎలా ఉండకూడదో తెలిసాక అలా నువ్వు ఉండకు. తర్వాత వాడు అవతల వాడు ఉంటే మనకేంటి? మనకేమన్నా సమ్మతమా? కాబట్టి నువ్వు అలా ఉండకు. నువ్వు సత్యం తెలుసుకున్నావు కాబట్టి సత్య స్వరూపంగానే ఉండు, సత్య స్వరూపంగానే ఆచరణలో పెట్టు. అంతే తప్ప ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, ఏమి చేయలేదో, చేస్తారు, చేయకపోతే చేయలేరు, మనకేం బాధ? మన మాట మనం చెప్పేస్తాం, నిశ్చింతగా ఉండాలి. తర్వాత ఏమైతే మనకెందుకండి? ఏమన్నా అవసరమా? దేనికి? ఏం చేయగలుగుతావు? అసలు ఉన్నప్పుడే కొన్ని చేయలేవు, ఇక పోయాక చేసేదేంటి? చెప్పాక యమదూతలే. కాబట్టి యమదూతల్ని కలుసుకోవాలని కోరిక ఉంటే ఏమన్నా సంకల్పాలు చేసుకోండి, నా తర్వాత అని. నేను పోయాక నేను పోతున్నా నేను పోయా అంటుంది. అట్లా పోతారా? కాబట్టి ఎందుకు వచ్చిన గోల? హాయిగా ఆనందంగా ఉండండి. ఎట్లాగూ లాకర్లోనే ఉంటాయా, ఇంకో చోట బీరువాల్లోనే ఉంటాయా? ఈ గోల కూడా ఎందుకమ్మా? హాయిగా పరమసత్యంలో ఉండండి. ఆ పరమసత్యము శాతకాంతి లేదు కాబట్టి అది ఏం చేస్తుందో ఆ సమయానికి అప్పుడు ఎలా జరుగుతుందో అలా జరగని యథాప్రాప్తంలోనే ఆచరించాలి.
యథాప్రాప్తములు చేద్దాం. యథాప్రాప్తములు చేస్తే సత్యం తెలుసుకుని యమదూతలు రారు. లేకపోతే యమదూతలు వస్తారు కదా. కాబట్టి అందరూ కూడా ఆ పరమ సత్యం చక్కగా ఆనందంగా ఉండండి.